ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శుభోదయం, శుభ మంగళవారం, అద్భుతమైన బ్రహ్మముహూర్తం వేళ. అందరము సామూహిక ధ్యానం సరస్వతి వేదిక మీద చేసుకుంటున్నాం మై డియర్ గాడ్స్. సో ఈరోజు పుత్రద ఏకాదశి శుభాకాంక్షలు కుటుంబ సభ్యులందరికీ. ఓకే అండి, మరి ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాం. మనకు అద్భుతమైన ధ్యానాన్ని అందిస్తున్నవారు ప్రతిరోజు మనకు విశ్వప్రకాష్ బుద్ధా గారు. వారు సిద్ధంగా ఉండారు, మన ఎదురుగా ఉన్నారు. వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. శుభోదయం సార్ నాయుడు గారు. శుభోదయం. అలాగే వెల్కమ్. మన కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ అండి. యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ సార్ నాయుడు గారు. ఓకే మాస్టర్స్, శుభోదయం అండ్ వెల్కమ్ టు ది సెషన్. ఈరోజు ఒక అద్భుతమైన రోజు, మరొక రోజు. ప్రతిరోజు అద్భుతం, ప్రతి క్షణం అద్భుతం, ఆనందం. ఈ ధ్యాన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకొక అనుభవం తీసుకుందాం, మరి ఒక కొత్త అనుభవం. ఓకే అండి. ఎప్పటిలాగే మన బ్రహ్మ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రిక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేదికపైకి ఆహ్వానించుకుందాం. అలాగే ప్రకృతికి, విశ్వానికి ధన్యవాదాలు తెలుపుదామండి. ప్రకృతి మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశం, ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం చేసుకునే ఈ ధ్యానానికి, ఈ విశ్వానికి మన యొక్క సంకల్పాన్ని తెలియచెప్పుకుందాం అండి. నిమిషం ప్రశాంతంగా మనలో ఏ కోరిక లేకపోతే సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకం సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ధ్యానంలోకి వెళ్ళే ముందు 6 సార్లు ఓంకారనాదంతో చేద్దాం మాస్టర్స్. దాని తర్వాత 21 సార్లు ప్రాణాయామం చేసి మన ధ్యానంలోకి వెళ్దాం. ఇప్పటి నుండే మనం ఆసనం, సరి అయిన ఆసనం, స్థిరమైన ఆసనం, సుఖాసనం, పద్మాసనం వేసి కూర్చోవచ్చు, వీరమటాసనం వేసి కూర్చోవచ్చు, వజ్రాసనం వేసి కూర్చోవచ్చు. ఏ ఆసనమైనా మనం చేస్తున్నంతసేపు ఒక గంటన్నర ప్రాంతం అంతా కూడా స్థిరంగా ఉండే ఆసనం, సుఖంగా ఉండే ఆసనం. ఓకే అండి, గెట్ రెడీ మాస్టర్స్. ఇప్పుడు ఓంకారం చేద్దామండి. నాతో పాటుగా మీరందరూ కూడా ఓంకారం చేద్దాం. ఓకే అండి, స్టార్ట్. ఓ
ఓ ఓకే మాస్టర్, రిలాక్స్. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాణాయామం చేద్దాండి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఎవరు కళ్ళు తెరవద్దు. కాలు రెండు క్రాస్ చేసుకున్నాం, వేళ్ళ వేలు పెట్టుకున్నాం, హాయిగా సుఖాసనంలో కూర్చున్నాం. ఇప్పుడు సహజంగా జరిగే మన శ్వాసని గుండెల నిండుగా తీసుకుందాం. గుండెల నిండుగా తీసుకొని నోటి ద్వారా వదులుదామండి. సో ఈ ప్రాణాయామం చేసేటప్పుడు గుండె వేడెక్కడం జరుగుతుంది. అలాగే పొట్ట భాగంలో వేడిగా అనిపించడం లేదా కడుపు తిప్పినట్టుగా అనిపించడం, కళ్ళు తిరిగినట్టుగా కూడా అనిపించడం, కళ్ళు మూసుకొని ఉన్నా కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం. ప్రాణాయామం కంప్లీట్ చేసినంత తరువాతగా మన శరీరం అంతా వేడిగా తయారవడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం, బ్లడ్ ప్రెషర్, మన మన రక్తనాళములలో బ్లడ్ వేగంగా వెళ్ళడం గమనించుకోవచ్చు. రక్త ప్రసరణ, శబ్దం కూడా గమనించవచ్చు. ఓకే, గెట్ రెడీ మాస్టర్స్. 20 ఒకసారి ప్రాణాయామం చేద్దాం. రెడీ, స్టార్ట్. ఓకే మాస్టర్, ఈ ప్రాణాయామం కంప్లీట్ చేసిన ప్రశాంతంగా కూర్చుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు.
శాంతంగా శ్వాస మీద ధ్యాస. మనం పీల్చే గాలి, వదిలే గాలి. మనలో ఏ ఆలోచనలు లేవు. మన శ్వాసనే గమనించుకుంటూ మన శరీరంలో జరిగే మార్పులను గమనించుకుందాం. శరీరం వేడిగా అనిపించటం, గొంతులో వేడిగా అనిపించటం, హృదయ భాగంలో వేడిగా, మన హృదయ స్పందన కూడా అంటే మన హార్ట్ బీట్ కూడా పెరగడం జరిగింది. ఈ ఈ హార్ట్ బీట్ యొక్క స్పర్శను అలానే మన రక్త ప్రసరణలో మన నాడీ మండలం వేడిగా అనిపించటం. మన తల భాగంలో ఈ స్పర్శ మనకు చాలా క్లియర్గా గమనించుకోవచ్చు. హాయిగా గమనిద్దామండి. మనలో ఏ ఆలోచనలు లేవు. మనం మన శ్వాసనే గమనించుకుంటూ మనలోకి మన ప్రయాణం, మన శ్వాసతో మనం ఏ ఆలోచనలు లేవు. ఒక్క నిమిషం శాంతంగా మన తల భాగంలో నాడీ మండలం మన నుదిటి మధ్య భాగం నుండి మన ఎడమ వైపుగా రక్త నాళములలో రక్త ప్రసరణ యొక్క స్పర్శ చిన్నగా శబ్దం చేసుకుంటూ మన రక్త ప్రసరణ జరుగుతోంది. మన బ్రెయిన్ వరకు మన ఎడమ వైపుగా మన తల భాగంలో ఎడమ వైపుగా ప్రెషర్ని గమనించుకుందాం. ఎడమ వైపు నుండి మన తల వెనుక భాగం మరియు మన కుడి వైపుగా కుడి చెవి వైపుగా మన నుదుటి మధ్య భాగం వరకు ఈ సమయంలో రక్త ప్రసరణ ఎంత వేగంగా వెళ్తోంది, అలాగే చిన్ని శబ్దం చేసుకుంటూ వెళ్తోంది. ఆ శబ్దాలను గమనించుకుందాం. శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచనలు లేవు. మన శ్వాసనే గమనించుకుంటూ చాలా ప్రశాంతంగా ప్రతి స్పర్శను గమనించుకుందాం. ధ్యానం అంటే శ్వాసను మనం గమనించడమే. ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సత్యలోక వాసులతో మన ప్రయాణం, నక్షత్రలోక వాసులతో మన ప్రయాణం, శంబాల లోక వాసులతో మన ప్రయాణం. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో ఉంటున్నామో ఈ సత్పురుషులను, సత్యలోకవాసులను, ఈ నక్షత్ర లోకవాసులు మన వైపు ఆకర్షించుకోవడం జరుగుతోంది. ఆ సత్యాన్ని మనం తెలుసుకుందాం.
ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపిస్తుంది మన మనసు. మన శ్వాస కూడా చాలా హాయిగా మనలోకి వెళ్తోంది. ఏ ఏ అలజడి లేదు. మనలో ఏ అలజడి లేదు. చాలా ప్రశాంతంగా ధ్యానంలో సంపూర్ణ ఆరోగ్యం. ఇంతటి అద్భుతమైన సత్యాన్ని మనం గమనించుకుందాం. మనం ఏ సమయంలో ఈ ధ్యాన స్థితిలో వచ్చి ఉన్నాము. అద్భుతమైన ఈ ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం ఈ సరస్వతి వేదికపై మనం చేస్తున్న ఈ అద్భుతమైన ధ్యానం. ఎస్, చాలా ప్రశాంతంగా ఏ అలజడి లేదు. మన హృదయ స్పందన కూడా గమనించండి. ఈ సమయంలో ప్రశాంతమైన స్థితికి వెళ్తోంది మన హృదయ స్పందనలు. సమయం ఈ సమయంలో బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు ఆ బ్లడ్ ప్రెషర్ తగ్గడం జరుగుతోంది. బీపీ నార్మల్ స్థితికి రావడం జరుగుతోంది. ధ్యానంలో అద్భుతం, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యమే మహా అద్భుతమైన సంపద. ఆనందమే మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎల్లప్పుడూ చిరునవ్వుతో మనం ఈ విశ్వాన్ని ప్రేమిద్దాం. మన కుటుంబ సభ్యులందరినీ ప్రేమిద్దాం. ఆత్మ సాక్షిగా, సాక్షిభూతంగా మనం ప్రతి చర్యను గమనించుకుందాం. మనం ఏమి చేస్తున్నాం, ఎవరితో ఎప్పుడు ఎలా ఉన్నా కూడా మనం ఆనంద స్థితిలో ఉండగలగడం. ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం చేస్తున్న ఈ ధ్యానానికి ఆ నక్షత్రలోక వాసును మనం ఆహ్వానించుకున్నాం. ఎస్, ఈ బ్రహ్మముహూర్త సమయం అద్భుతం, మహా అద్భుతం. దేవీ దేవతలు వచ్చే ఈ అద్భుతమైన ఈ సమయం మన ఈ ధ్యానానికి, మన సంకల్ప బలానికి తోడు తదాస్తు దేవతలు ఎవరు ఏ సంకల్పం చేసి ఉన్నా ఆ సంకల్పం శక్తివంతమవుతోంది. అది సత్ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏది కోరితే అది ఈ అనంత విశ్వం నుండి మన కోసం ఈ విశ్వం సృష్టించి ఉన్న ఎస్ ఆది రూపం దాలుస్తోంది. దానికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ సత్యం, ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. నిరాశ నిస్పృహల నుండి ఆనంద స్థితికి వెళ్దాం. ఎస్, ఇంత హాయిగా ప్రశాంతంగా మన చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోదాం. అద్భుతమైన ఈ ధ్యానం
ఎంత హాయిగా ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తున్నాం. ఏ అలజడి లేదు, మనలో ఏ అలజడి లేదు, మనలో ఏ అలజడి లేదు. ఎందరో మహానుభావులు ఆచరించిన ఈ మార్గం, బుద్ధిని మార్గం, ఈ ధ్యానం. ఆనా పానసతి మార్గం. ఆనా అంటే తీసుకోవటం, అపాన అంటే వదలడం. హాయిగా ప్రశాంతంగా మనసు, శరీరం ఆనంద స్థితిలోకి వెళ్తున్నాం. చాలా ప్రశాంతంగా ఈ సమయంలోనే మన శ్వాస చిన్నదిగా తయారవుతోంది. అసలు శ్వాస తీసుకుంటున్నామా లేదా? మనం చాలా ప్రశాంతమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలోకి వెళ్తున్నాం. ఈ సమయంలో మన బ్రహ్మరంధ్రం నుండి మనలోకి విశ్వశక్తి రావడం జరుగుతోంది. ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న అద్భుతమైన శక్తి చాలా ప్యూరిటీగా ఆ శక్తిని గమనించుకుందాం. మనలోకి ఎంత హాయిగా వస్తోంది. మన బ్రహ్మరంధ్రం నుండి మన తల భాగం, మన తల భాగం బరువుగా అనిపించటం, కళ్ళు రెండు బరువుగా అనిపించటం. ఎస్, మన మెడ భాగం, అలాగే మన హృదయ భాగం, మన పొట్ట భాగం. శక్తిని నింపుకుంటున్నాం, విశ్వశక్తిని నింపుకుంటున్నాం చిరునవ్వుతో. మనలో ఏ అలజడి లేదు, మనలో ఏ అలజడి లేదు. అద్భుతమైన ఈ చైతన్యం మన పొట్ట భాగం నుండి మన నడుము భాగం వరకు శక్తి, అద్భుతమైన బ్లూ కలర్ లో ఉన్న విశ్వశక్తి. ఈ బ్రహ్మముహూర్త సమయంలో అమితమైన శక్తి రావడం జరుగుతోంది. బ్లూ కలర్ లో ఉన్న విశ్వశక్తి, అలాగే మన నడుము భాగం నుండి మన మోకాళ్ళ వరకు, మోకాళ్ళని గమనించుకుందాం. శక్తి ప్రవాహంతో మన తొడలు, మన మోకాలు వరకు బరువుగా అనిపించడం లేదా? ఆ శక్తి ప్రవాహంలో స్పర్శలు గమనించుకుందాం. మోకాల నుండి కాలి పాదముల వరకు
ఆ వేళ్ళ వరకు, కాలి వేళ్ళ వరకు కూడా ఆ స్పర్శను గమనించుకుంటూ చిరునవ్వుతో మనం యాక్సెప్ట్ చేసుకుందాం. నా ఈ శరీరంలో అద్భుతమైన మార్పు జరుగుతోంది. శరీరంలో మార్పు కోరుకుంటున్నాం. మన మనసులో మార్పు కోరుకుంటున్నాం. మన చైతన్యంలో మార్పు కోరుకుంటున్నాం. మన మాటలో మార్పు కోరుకుంటున్నాం. ఎస్. ఆత్మజ్ఞానం, వివేకం. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా మాట మీద ధ్యాస, చేత మీద ధ్యాస. మన మాటే మంత్రంగా పనిచేస్తుంది. సత్యవాక్కులనే పలుకుదాం. మనం ఏదైతే చేస్తున్నామో దాన్నే మనం పలుకుదాం. ఇది ఆధ్యాత్మిక సత్య మార్గం. ఈ అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయంలో అంత విశ్వం నుండి అద్భుతమైన శక్తి మన శరీరం అంతా నింపుకుంటున్నాం. మన భుజములు, మన రెండు చేతులు బరువుగా అనిపించడం. ఎస్. ఈ సత్యాన్ని గమనించుకుందాం. హాయిగా ప్రశాంతంగా ఈ అద్భుతమైన సమయంలో మనం అంత లోకం నుండి ఈ వినీల ఆకాశంలో ఎన్నో లోకములు, కోటాను కోట్ల లోకములు, మనం ఉన్న ఈ గ్రహం భూగ్రహంలో ఈ కర్మభూమి మన చుట్టూ ఒక 8 గ్రహములు, నవగ్రహములు, భూమి, ఆకాశం, సూర్యుడు, ఎస్, నక్షత్ర మిత్రులు, ఆకాశం అంతా అద్భుతమైన నక్షత్ర లోకములు, ఎన్నో వేల గ్రహముల కూటమి, బుద్ధుడు, గురుడు, రాహు, కేతు, శుక్ర, శని, సప్త ఋషుల మండలి. ఎస్. ఇంత అద్భుతం. ఈ ఈ లోకం, ఈ విశ్వం, ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న ఆ సత్యాన్ని మనం, ఆ విశ్వశక్తిని మనం గమనించుకుంటూ ఈరోజు మన ఈ వేదికపైకి ఆ నక్షత్ర లోకవాసులను ఆహ్వానించుకున్నాం. అద్భుతం. ఎస్. ఇంత హాయిగా అనిపిస్తోంది మన మనసు, మన శరీరం. శ్వాస చిన్నదిగా, కాళ్ళు రెండు బరువుగా అనిపిస్తున్నాయి. చేతి వేళ్ళు కూడా బరువుగా అనిపించడం, చేతి వరకు తిమ్మిరెక్కినట్టుగా అనిపించడం. అద్భుతమైన విశ్వశక్తితో మనం, నాలో అద్భుతమైన విశ్వశక్తి ప్రవహిస్తోంది, నాలో శుద్ధి జరుగుతోంది అనుకోండి. ప్రతి ఒక్కరిలో ఈ మార్పు, మనలో శుద్ధి జరిగేటప్పుడు ఆ చైతన్యం, విశ్వ చైతన్యం. ఎస్.
చాలా ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తున్నాం. అద్భుతమైన విశ్వశక్తి మన శరీరం అంతా నింపుకున్నాం. ఈ బ్రహ్మాండం నుండి ఆ నక్షత్ర లోకములతో అనుసంధానం జరుగుతోంది. ఈ విశ్వశక్తితో అద్భుతమైన ఈ చైతన్యాన్ని మనం గమనించుకుందాం. బ్లూ కలర్ లో ఉన్న విశ్వశక్తి, ఎస్, లైట్ బ్లూ కలర్ లో ఉన్న విశ్వశక్తి, ఎస్, మనం హాయిగా గమనించుకుందాం. ఆ సత్యాన్ని గమనించుకుందాం. ఆ మన నుదిటి మధ్య భాగంలో ఆ వెలుతుని గమనించుకుందాం. ఆ విశ్వ చైతన్యం యొక్క వెలుగు, ఎస్, మన నాడీ మండలంలో ఆ శక్తి ప్రవాహం, విశ్వశక్తి ప్రవాహాన్ని గమనించుకుందాం. ఎస్, మనం ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్థితిలో కూర్చున్నామో ఈ అనంత విశ్వంలో ఉన్న విశ్వశక్తి ఆ నక్షత్ర లోక వాసుల నుండి వచ్చిన అద్భుతమైన శక్తిని మనం గమనించుకుంటున్నాం. ఆనందంగా చిరునవ్వుతో, ఎస్, నాలో ఈ అద్భుతమైన మార్పు వస్తోంది అనుకోండి. ఎంత హాయిగా ప్రశాంతంగా అద్భుతమైన వెలుగుతో ఈ నక్షత్ర లోక వాసులు మనం ఈ కర్మ భూమి నుండి ఈ నక్షత్ర లోకంలోకి ప్రయాణం చేద్దాం. ఈ విశ్వశక్తితో ఈ బ్రహ్మముహూర్త సమయంలో అద్భుతమైన విశ్వశక్తి మనలో ప్రతి అణువుని చైతన్యవంతం చేసుకున్నాం. మన ఉన్న ఇంటి ప్రాంగణాన్ని చైతన్యవంతం చేసుకున్నాం, శక్తివంతం చేసుకున్నాం. Yes. మితమైన శక్తి, కాంతిదారు, నక్షత్ర లోకవాసులు, శంబాల లోకవాసులు, కాంతిదారులు, అలాగే దేవీ దేవతలు, మహాశక్తివంతులు, కాంతి స్వరూపులు. Yes. అద్భుతమైన ఆ శక్తితో మనం ఈ ఈ విశ్వంలోకి ప్రయాణం చేద్దాం. నక్షత్ర లోకవాసుల యొక్క ఆహ్వానాన్ని మన్నించుకుంటూ మనం నక్షత్ర లోక ప్రయాణం, మనమందరూ ఈ సరస్వతి వేదిక పేరున ప్రతి ఒక్కరూ నక్షత్ర లోక ప్రయాణం చేద్దాం. ఎస్, మన జన్మ నక్షత్రం, మన నామ నక్షత్రం, మన పుట్టుక నక్షత్రం అద్భుతం. ఈ నక్షత్ర లోక వాసులు మన జీవితంపై అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. ఏ నక్షత్రమైనా, ఏ లోకమైనా ఎస్, ప్రశాంతంగా
చైతన్యాన్ని గమనించుకుందాం. మన మనోనేత్రంతో ఆ అనంత విశ్వం నుండి అద్భుతమైన నక్షత్రలోక వాసుల నుండి యొక్క ఆ శక్తిని గమనించుకుందాం. మనం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా ఎస్ ఈ వెలుగులను గమనించుకుందాం. మన మనోనేత్రంతో మన శరీరం అంతా అద్భుతమైన శక్తి ప్రవాహం. ఈ నక్షత్రలోక వాసులు ఎస్ ఎవరికి వారే ఎవరి జన్మ నక్షత్ర ఎస్ అద్భుతమైన విశ్వము నుండి మన శక్తిని తీసుకుందాం. అమితమైన శక్తి. మన కర్మదోష పరిహారం. ఎస్ నామదోష పరిహారం. ఎస్ ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్థితిలో కూర్చున్నామో ఆ నక్షత్ర లోక వాసుల యొక్క స్పర్శలతో ఈ అద్భుతమైన ఈ ధ్యానం మనం ఎల్లప్పుడూ ఈ సత్యలోక వాసులతో అనుసంధానం, నక్షత్రలోక వాసులతో అనుసంధానం. అద్భుతమైన ఈ ఆనంద స్థితి. విశ్వమంతా నక్షత్రమయం. ఆ లోకాలు సందర్శించుకుందాం. మనం ఈ ధ్యాన మార్గంలో ఈ అద్భుతమైన శక్తితో మన శరీరం ఆ నక్షత్ర లోక వాసులతో అనుసంధానం. మనలో ఎప్పుడైతే విశ్వశక్తితో అమితమైన శక్తితో మనం నింపుకుని ఉన్నామో మన శరీరం యొక్క బాడీ యొక్క ఫ్రీక్వెన్సీ మారడం జరుగుతోంది. ఆ అద్భుతమైన శక్తులతో మనం అనుసంధానం అవడం జరుగుతుంది. ఎస్ అద్భుతమైన సత్యాన్ని వెలుగు తీసుకుందాం. ఈ జన్మలో మనం ఏమి చేస్తున్నామో
ఏ కార్యకారణ సంబంధంతో మనం ఈ ధ్యానం చేస్తున్నామో మన ఈ సరస్వతి వేదికపై ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు ఆనందాన్ని మనం పంచుకుంటున్నాం. శారీరక ఆరోగ్యం, ఎస్, ఆనందం. సత్యాన్ని మనం గమనించుకుందాం. మన శరీరంలో ఆ కాంతి రేఖలతో ఈ అనంత విశ్వం నుండి వస్తున్న ఆ శక్తి స్వరూపంతో మన చైతన్యంలో మార్పు, మన శ్వాసలో మార్పు, మన మానసికమైన మార్పు.
చాలా ప్రశాంతంగా ప్రతి చిన్ని స్పర్శను గమనించే స్థితి. అద్భుతమైన ఈ ధ్యానంలో నిమగ్నమై ఉన్నాం. నక్షత్రలోక వాసుల సంకల్పం, ఈ సంకల్పం.
ఈ ప్రాతకాల సమయంలో మనం చేస్తున్న ఈ అద్భుతమైన ధ్యానం నక్షత్ర లోకవాసులతో జన్మ నక్షత్ర కుండలితో మన అనుసంధానం ఏ నక్షత్రంలో మనం జన్మించి ఉన్నామో ఆ నక్షత్రంలో దోషములను కర్మ దోషాలను మనం ప్రక్షాళన చేసుకుందాం, శుద్ధి చేసుకుందాం. మన శారీరక శుద్ధి, నక్షత్ర దోష శుద్ధి, జన్మ నక్షత్ర దోష పరిహారం, శరీర దోష పరిహారం, కర్మ పరిహారం. ఈ నక్షత్ర కూటములు మన జన్మ నక్షత్రంతో కలిసి ఉన్నాయి. ఈ నక్షత్ర మండలిలో మనం ఈ- ఈ అద్భుతమైన విశ్వశక్తితో మనం మన శరీరాన్ని శుద్ధి చేసుకుందాం. ఏదైతే ఆ దోషములు ఉన్నాయో నక్షత్ర దోషముల యొక్క ప్రభావం, కలయికల ప్రభావం, నక్షత్ర దోష చలనములలో ప్రభావం మన శరీరంపై, మన ఆర్థిక వ్యవస్థపై yes, ఈ అద్భుతమైన సత్యలోక వాసులతో మనం ఆ చైతన్యం మనం బ్రహ్మముహూర్త సమయంలో మనం చేస్తున్న ఈ అద్భుతమైన ఈ ధ్యానంతో మనం నామ నక్షత్రం, జన్మ నక్షత్రం దోష పరిహారం చేసుకుందాం. ఎస్, ఎవరి నక్షత్ర దోషం ఎవరికి వారే ఆ నక్షత్రాన్ని, జన్మ నక్షత్రాన్ని గమనించుకోండి. అశ్వని నక్షత్రం, భరణి నక్షత్రం సుదూర తీరములలో ఉన్నాయి. ఈ నక్షత్ర కూటమిలో ఈ అనంత విశ్వం నుండి అద్భుతమైన శక్తిని తీసుకుందాం. అశ్వని నక్షత్రం అద్భుతం, ఈ శక్తి అమోఘం. దోషరహితంగా తయారవుతున్నాం. నక్షత్ర దోషరహితంగా దోషములను, కర్మలను వదిలేసుకుందాం. ఏ నక్షత్ర లోపముతో మనం ఏ సమయంలో ఏ కర్మలు చేసి ఉన్నామో ఆ దోషములను వదిలేసుకుందాం, కడిగేసుకుందాం. శాంతిదారులమై మనం సుదూర తీరంలో ఉన్న ఈ నక్షత్ర కూటమి యొక్క అద్భుతమైన ఆ శక్తి ప్రవాహంతో మనం మనలో శుద్ధి చేసుకుందాం, కర్మ ప్రక్షాళన చేసుకుందాం, నామ ప్రక్షాళన, దోష పరిహారం చేసుకుందాం. మనస వాచ కర్మన ఈ కర్మ భూమిలో మనం చేస్తున్న ఈ బ్రహ్మముహూర్త సమయం, ఈ సూర్యోదయ సమయ వేళలో మనలో అద్భుతమైన శక్తితో మనం నక్షత్ర దోష పరిహారం, కర్మ దోష పరిహారం, అశ్వని నక్షత్ర దోషంలో ఎవరైనా ఉండి ఉంటే మన చైతన్యాన్ని, విశ్వ చైతన్యాన్ని గమనించుకుంటూ దోష పరిహారం చేసుకుందాం. మనస వాచ కర్మన ఏ సమయంలో అయితే మనం ఈ విశ్వంలోకి వచ్చి ఉన్నామో yes,
అశ్వని నక్షత్రం, భరణి నక్షత్రం. ఎస్, భరణి నక్షత్రం వారు తమ నామ నక్షత్రంతో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ చైతన్యంతో, మన ఈ విశ్వ చైతన్యంతో, మనలో ఉన్న అద్భుతమైన శక్తితో దోష పరిహారం చేసుకుందాం, కర్మ పరిహారం చేసుకుందాం. ఏ శక్తి బలంతో మనం ఏ దోషములు చేస్తుంటే, ఏ కర్మలో, ఏ జన్మలోనో ఆ సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, మనం చేయబోతున్న ఈ కర్మలు ఈ నక్షత్ర ప్రభావంతో, ఎస్, మన నడవడికను, మన చంచలమైన మనసుని, ఎస్, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ సమయంలో దోష పరిహారం చేసుకుందాం. నక్షత్ర దోష పరిహారం, కర్మ దోష పరిహారం, నామ నక్షత్ర దోష పరిహారం. ఎస్, అశ్వని నక్షత్రం, భరణి నక్షత్రం. ఎస్, అశ్వని, భరణి. ఎస్, మన మనసుతో చెప్పుకుందాం. మనసా వాచా కర్మన ఈ అనంత విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మనం కర్మ పరిహారం చేసుకుందాం, నక్షత్ర దోష పరిహారం చేసుకుందాం. ఈ విశ్వాన్ని తెలియ చెప్పండి. ఏ జన్మ నక్షత్రంలో, ఏ కలియుగతో, ఎస్, ఏ జన్మ నక్షత్రంతో, ఏ ఏ కలియుగతో నామ నక్షత్రం. ఎస్, ఈ విశ్వాన్ని తెలియ చెప్పుకుందాం. ఈ అద్భుతమైన విశ్వశక్తితో మనం కర్మ దోష పరిహారం, నక్షత్ర దోష పరిహారం చేసుకుందాం. ఏ అలజడి లేదు, చాలా ప్రశాంతంగా. Yes. ఈ విశ్వాన్ని తెలియచెప్పుకుందాం. మనం ఈ సమయంలో అద్భుతమైన ఈ ధ్యానంతో మనం కర్మ పరిహారం, నక్షత్ర దోష పరిహారం, అశ్వని, భరణి, కృతిక, రోహిణి.
ఈ విశ్వం యొక్క అద్భుతమైన శక్తితో మనం నక్షత్ర దోష పరిహారం చేసుకుందాం. మనస వాచ కర్మన ఈ విశ్వాన్ని తెలిసి చెప్పుకుందాం. నా ఈ దోషములను, నక్షత్ర దోషములను, ఎస్, నాకు తెలియకుండానే ఆ నక్షత్ర దోషములు కృతిక, రోహిణి, ఆ జన్మ నక్షత్రం. కృతిక నక్షత్రంలో పుట్టినవారు, రోహిణి నక్షత్రంలో నక్షత్ర సమయంలో పుట్టినవారు, ఎస్, దోష పరిహారం చేసుకుందాం. అద్భుతమైన ఈ విశ్వశక్తితో మనం, మన చైతన్యం అద్భుతం. తరాసు దేవతలు మనకి అద్భుతమైన ఈ సమయంలో, ఈ సూర్యోదయ సమయ వేళలో మనకు అద్భుతమైన శక్తిని ఇస్తున్నారు. అనంతమైన శక్తిని మన కర్మ పరిహారం, నక్షత్ర దోష పరిహారంపై ఇందులో అద్భుతమైన చైతన్యాన్ని నింపుతున్నారు. ఈ విశ్వానికి తెలిసి చెప్పుకుందాం, మనలో ఎటువంటి దోషము లేదు, మనలో ఎటువంటి దోషము లేదు. మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఎస్, అద్భుతమైన ఈ విశ్వ చైతన్యంతో శక్తివంతం అవుతున్నాం. నక్షత్ర లోకంలో శక్తితో మనం, ఎస్, లోకవాసులు మనం అద్భుతమైన శక్తిని ఇవ్వడం జరుగుతోంది. ఆ శక్తితో మనం దోష నివారణ చేసుకుందాం, కర్మ నివారణ చేసుకుందాం. నామ నక్షత్రంతో, ఎస్, ఈ నక్షత్ర దోష పరిహారం మృగశిర, ఆరుద్ర, ఈ జన్మ నక్షత్రం యొక్క అద్భుతమైన శక్తి, నామ నక్షత్రం యొక్క అద్భుతమైన శక్తితో మనం ఈ అనంత విశ్వంలో ఉన్న అద్భుతమైన శక్తితో మనం కర్మదోష పరిహారం, నక్షత్ర దోష పరిహారం చేసుకుందాం. అద్భుతమైన ఈ శక్తితో మనం పునర్వసు, పుష్యమి నక్షత్రం, ఈ జన్మ నక్షత్రంలో, ఈ నామ నక్షత్రంలో ఉండి ఉన్నాము. ఎస్, ఈ విశ్వాన్ని తిరిగి చెప్పుకోండి. మనం ఈ నక్షత్ర దోష పరిహారం చేసుకుంటున్నాం. నామ నక్షత్ర దోష పరిహారం, ఎస్, జన్మ నక్షత్ర దోష పరిహారం. ఈ విశ్వం యొక్క అద్భుతమైన శక్తితో మనం, ఎస్, వృషిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఎస్, పునర్వసు, పుష్యమి నక్షత్రం, మన జన్మ నక్షత్రములు, ఎస్, నామ నక్షత్రములు. ఈ అద్భుతమైన విశ్వశక్తితో మనం దోష పరిహారం చేసుకుందాం, ధర్మ పరిహారం చేసుకుంటున్నాం. ఈ అద్భుతమైన శక్తితో మనలో ఎటువంటి దోషము లేదు. నామ నక్షత్ర దోషం కానీ, కర్మ నక్షత్ర దోషం కానీ, ఈ అద్భుతమైన చైతన్యంతో, ఈ అనంతమైన విశ్వ చైతన్యంతో మనలో శుద్ధి చేసుకున్నాం. కర్మ దోష పరిహారం, ఎస్,
పునర్వసు, పుష్యమి. పునర్వసు నక్షత్రం జన్మ నక్షత్రం, పుష్యమి జన్మ నక్షత్రం, నామ నక్షత్రం. ఎస్, అందులో ఎటువంటి దోషము లేదు, అందులో ఎటువంటి దోషము లేదు. నామ నక్షత్ర దోషం, అలాగే జన్మ నక్షత్ర దోషం. ఎప్పుడైతే మనం ఈ అద్భుతమైన చైతన్యంతో కలిగి ఉన్నామో, పునర్వసు నక్షత్రం దోష పరిహారం, పుష్యమి నక్షత్ర దోష పరిహారం. ఆశ్లేష జన్మ నక్షత్రం, మఖా నక్షత్రం. ఎస్, దోష పరిహారం, నక్షత్ర దోష పరిహారం, నామ నక్షత్ర దోష పరిహారం. ఈ అద్భుతమైన విశ్వశక్తితో మనం మన చైతన్యాన్ని, మనం ఈ విశ్వాన్ని తెరిచెప్పుకుందాం. అద్భుతమైన శక్తితో మనం, ఎస్, మనలో ఎటువంటి దోషము లేదు, కర్మలను వదిలేసుకున్నాం. ఒక నక్షత్రం ఉత్తర నక్షత్రం, జన్మ నక్షత్రం, నామ నక్షత్రం. ఈ చైతన్యంతో మనం దోష పరిహారం చేసుకుందాం, కర్మ పరిహారం చేసుకుందాం. నామ నక్షత్ర దోష పరిహారం, జన్మ నక్షత్ర దోష పరిహారం. ఈ చైతన్యంతో మనం శుద్ధి చేసుకుందాం, దోషరహితంగా తయారవుదాం, కర్మరహితంగా తయారవుదాం. ఈ ప్రశాంతమైన ఈ సూర్యోదయ సమయం, ఈ సరస్వతి వేదికపై న్యూస్ హస్త నక్షత్రం, చిత్త నక్షత్రం, స్వాతి, విశాఖ. ఈ జన్మ నక్షత్ర దోషములు, ఏ ఏ ఏ జన్మ రాశిలో మనం పుట్టి ఉన్నామో ఆ దోష పరిహారం చేసుకుందాం, కర్మ పరిహారం చేసుకుందాం. ఈ మనలో ఉన్న అద్భుతమైన శక్తితో దోషరహితంగా తయారవుదాం, కర్మరహితంగా తయారవుదాం. ఎస్, మనలో ఉన్న అద్భుతమైన శక్తి.
స్వాతి నక్షత్రం, విశాఖ. జన్మ నక్షత్రములు, నామ నక్షత్ర దోషం ఏదైనా ఉండి ఉంటే మనలో ఉన్న అద్భుతమైన చైతన్యంతో మనం శుద్ధి చేసుకుందాం, కర్మ ప్రక్షాళన చేసుకుందాం, నామ ప్రక్షాళన చేసుకుందాం. మనలో ఉన్న అద్భుతమైన చైతన్యం. ఎస్. విశాఖ, అనురాధ. జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం. ఎస్. ఆ నామ నక్షత్ర దోషం, జన్మ నక్షత్ర దోషం మనలో ఉన్న అద్భుతమైన చైతన్యంతో ఆ దోషాలు పరిహారం చేసుకుందాం, కర్మ పరిహారం చేసుకుందాం. ఏ దోషము లేదు. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం. మూలా నక్షత్రం జన్మ నక్షత్రం, నామ నక్షత్రం. పూర్వాషాఢ నామ నక్షత్రం, జన్మ నక్షత్రం. జన్మ నక్షత్ర దోష పరిహారం, నామ నక్షత్ర దోష పరిహారం చేసుకుందాం. ఈ అద్భుతమైన విశ్వ చైతన్యంలో మనం ఈ ధ్యానం అద్భుతం. దోష పరిహారం. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం, జన్మ నక్షత్రం మరి నామ నక్షత్రం. ఏ రూపంలో ఏ కర్మతో మనం అణిగి ఉండి ఉన్నామో ఆ కర్మ దోషాన్ని మనం పరిహారం చేసుకున్నాం. పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. జన్మదోష పరిహారం, నామ నక్షత్ర దోష పరిహారం. శ్రవణం, ధనిష్ట. ఎస్. ఏ నక్షత్ర దోషమైనా మన ఈ అద్భుతమైన శక్తితో మనం నామ నక్షత్ర దోష పరిహారం, జన్మ నక్షత్ర దోష పరిహారం. ఎస్. మనలో ఏ దోషము లేదు, మనలో ఏ దోషము లేదు. శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రం, జన్మ నక్షత్రం, నామ నక్షత్రం. ఎస్. ఈ చైతన్యంతో మనలో శుద్ధి చేసుకుంటున్నాం, కర్మ పరిహారం చేసుకుంటున్నాం. నామ దోష పరిహారం, కర్మ దోష పరిహారం. ఈ అద్భుతమైన సమయంలో, సూర్యోదయ సమయ వేళలో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ అద్భుతమైన నక్షత్ర కూటమి
మన జన్మ నక్షత్ర కూటములు, నామ నక్షత్రం, దోష పరిహారం, కర్మ పరిహారం, దోష పరిహారం. అద్భుతమైన ఈ చైతన్యంతో, విశ్వ చైతన్యంతో బ్రహ్మముహూర్త సమయం, సూర్యోదయ సమయ వేళలో మనం దోష పరిహారం చేసుకుంటున్నాం, కర్మ పరిహారం చేసుకుంటున్నాం, దోషరహితంగా తయారవుతున్నాం. ఎస్. ఈ అద్భుతమైన జన్మ నక్షత్రములు, ఎస్, నామ నక్షత్రంలో తో మనం మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా మన మనసుతోటి, వాక్కుతోటి, మన కర్మతోటి, మన చేయి పనులతోటి, ఎస్, కర్మ ప్రక్షాళన చేసుకుందాం. నామ నక్షత్ర దోష పరిహారం, అలాగే కర్మ నక్షత్ర దోష పరిహారం. ఈ విశ్వానికి తెలియచెప్పుకుందాం, మన ఈ కర్మ భూమికి తెలియచెప్పుకుందాం. మనలో ఎటువంటి దోషము లేదు, చాలా స్వచ్ఛంగా ఆనంద స్థితిలో ఉన్నాం. ప్రకృతి సిద్ధంగా మనం ఆ చైతన్యంలో మనం కలిగి ఉన్నాం, విశ్వ చైతన్యంలో మనం కలిగి ఉన్నాం. ఏ దోషము లేదు. అద్భుతమైన సత్యాన్ని మనం అద్భుతమైన సత్యాన్ని ఈ విశ్వానికి ధన్యవాదాలు తెలుపుకుందాం, ఈ ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుకుందాం, మన ఈ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. కర్మ ప్రక్షాళన, నామ ప్రక్షాళన, ఎస్, జన్మ జన్మదోష పరిహారం, ఎస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ విశ్వానికి ధన్యవాదాలు తెలుపుకుందాం, ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుకుందాం, మన ఈ ధ్యాన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ నక్షత్ర దోషముతో మనం
ఓకే అండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. రిలాక్స్, 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 రిలాక్స్. నెమ్మదిగా ధ్యాన స్థితి నుండి నార్మల్ స్థితికి వస్తున్నాం అండి. రిలాక్స్, రిలాక్స్. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, ఓకే అండి. చేతులు రెండు కాళ్ళ మీద పెట్టుకుందాం అండి. ఓకే అండి, చేతులు ఇచ్చేసి నెమ్మది కలుపుదాం మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.